నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక జమియాలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక జమియాలో పనిచేస్తూ ఉన్న కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను లంచాలు తీసుకుంటూ ఉన్నాడని చెప్పేసి సిబ్బంది ఎవరైతే ఉన్నారో జమియాలో పనిచేస్తూ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను వేధింపులకు గురి చేయడం, వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం, అలాగే వాళ్ళు సెలవులు కావాలన్నా లేకపోతే వాళ్ళకు ఏదైనా ప్రయోజనం ఏదైనా అవసరం ఉన్నదని చెప్పినా కానీ వాళ్ళనైతే వేధించడం, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం ఇలా చేస్తూ ఉండడంతో అయితే చాలామంది ఉద్యోగులంతా కలిసికట్టుగా ఐకమత్యంగా మనం చూసుకుంటే అతడు లంచం తీసుకుంటూ ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి అయితే పై అధికారులకు అయితే పంపించడం జరిగింది. విచారించిన అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు జమియాలో మేనేజర్ అయిన ఆ యొక్క కువైటీ పౌరుని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే జమియాలో పనిచేస్తూ ఉన్న సిబ్బందిని వేధించి లంచాలకు అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అతని పైన చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పేసి, అలాగే అన్ని వివరాలు ఆడియో మరియు వీడియోలతో సహా ఉన్నాయని చెప్పేసి, అలాగే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పేసి అతని పైన అవసరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. ఈ నేరం ప్రభుత్వ సంస్థలపైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.